ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సామ్రాట్ కాదు అని చెప్పేసి చాలా సంవత్సరాల కిందనే నేను ఒక వీడియో చేయడం జరిగింది. దీని మీద మళ్ళీ స్పందించడానికి కారణం ఏంటంటే జెడ్ జనరేషన్ వాళ్ళకి చరిత్ర తెలియడం లేదు. ఒక 30 సెకండ్లు ఒక నిమిషము ఈ వీడియోలు, ఈ ఎడిటింగ్లు, శివాజీకి సంబంధించినటువంటి ఒక ఎమోషనల్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చూడడంతో ఛత్రపతి శివాజీని హిందూ సామ్రాట్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది మతతత్వవాదులు, మతోన్మాదులు. అయితే ఎట్లా శివాజీ మహారాజ్ హిందూ సామ్రాట్ కాదు అని చెప్తున్నానంటే, నేను మాత్రమే కాదు, చాలామంది చెప్పారు ఇంతకుముందు కూడా. మళ్ళీ అదే విషయం, కొన్ని సంవత్సరాల ముందే వీడియో చేసినాను, మళ్ళీ అదే విషయం చెప్తాను. ఎందుకు కాదు అంటే, ఛత్రపతి శివాజీ మహారాజు మావలీలను తన సైన్యంగా మార్చుకున్నాడు. హిందువులను మాత్రమే కాదు, ఎవరికి సామర్థ్యం ఉంటే, ఎవరికి కెపాసిటీ ఉంటే, ఎవరికి బలం ఉంటే, ఎవరికి యుద్ధం చేయగలిగే సామర్థ్యం ఉంటే వాళ్ళనే తన సైన్యంలో చేర్చుకున్నాడు, వాళ్ళనే తన సైన్యంలో యుద్ధానికి పంపించిండు. ఇది నెంబర్ 1 పాయింట్. అంటే మతం, కులం ఆధారంగా కాదు, సామర్థ్యం ఆధారంగా తన సైన్యాన్ని డిజైన్ చేసిండు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ వచ్చేసి, శివాజీ తన సైన్యంలో దాదాపు 40% దగ్గరగా తన సైన్యంలో ముస్లింలే ఉన్నారు. ఉదాహరణకు నేను చెప్తాను, నా దగ్గర లెక్క ఉంది. తన సైన్యాధిపతిగా ఇబ్రహీం ఖాన్, సిద్ది హిలాల్ అనేటటువంటి ముస్లింలే ఉన్నారు. ఎవరు సైన్యాధిపతులు అంటే, యుద్ధం ఎవరు చేస్తున్నారని కాదు, యుద్ధానికి ఆ సైన్యానికి అధినాయకత్వం వహించే సైన్యాధిపతి ఉంటాడు చూడు, ఆ సైన్యాధిపతి ఒక ముస్లిం. మరి శివాజీ హిందూ సామ్రాట్ ఎట్లయితాడు? సెకండ్ థింగ్, నౌకా దళాధిపతి, ఇండియన్ నేవీ మ్యాన్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని చెప్తూ ఉంటారు శివాజీకి. కానీ యాక్చువల్గా నౌకా దళాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ నౌకకు అధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి దౌలత్ ఖాన్ అనేటటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇక తర్వాత పర్సనల్ సెక్రటరీ, యాక్చువల్గా శివాజీ పర్సనల్ సెక్రటరీ అంటే శారీరక, అంటే తనకు వ్యక్తిగతంగా రక్షణ ఇచ్చేది సెక్రటరీ ఎవరంటే సిద్ది ఇబ్రహీం. ఎవరు సిద్ది ఇబ్రహీం? అఫ్జల్ ఖాన్ అనేటోడు చర్చలకు పిలిచినప్పుడు, చర్చల ద్వారా సమస్యను పరిష్కారం చేద్దామని చెప్పేసి అఫ్జల్ ఖాన్ అనేటోడు చర్చలకు పిలిచినప్పుడు, ఆ అఫ్జల్ ఖాన్ చంపేయడంలో చాలా కీలకంగా పాత్ర వహించినటువంటి సిద్ది ఇబ్రహీం అనేటటువంటి వ్యక్తి పర్సనల్ సెక్రటరీగా చేసిండు ఛత్రపతి శివాజీకి. ఇక అశ్వదళాధిపతిగా చేసినటువంటి వ్యక్తి కూడా షామా ఖాన్ అనేటటువంటి వ్యక్తి, ఆయన కూడా ముస్లిమే. శివాజీ సైన్యంలో అశ్వదళాధిపతిగా, అంటే అంతే మేనేజింగ్ సిస్టమ్, అధిపతులు మొత్తం ముస్లింలే ఉన్నారు, ఆ అధినాయకత్వం వ్యక్తించే వ్యక్తులు. తర్వాత మదాతి మెహతర్ అనేటటువంటి ఒక వ్యక్తినుడు, మదాతి మెహతర్ అనేటటువంటి వ్యక్తి శివాజీ ప్రాణాన్ని కాపాడినటువంటి ఒక ముస్లిం. ఎట్లా కాపాడిండు అంటే, ఔరంగజేబ్ అనేటటువంటి ఒక నరరూప ఒక భారతదేశం మీద దండెత్తడానికి వచ్చినటువంటి వ్యక్తి, ఈ దేశంలో హిందూ ఆలయాలన్నీ కూడా కూల్చేసేటటువంటి వ్యక్తి, హిందువులపైన అరాచకం కొనసాగించేటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి శివాజీని చంపేయాలనేటువంటి లక్ష్యంతో శివాజీని, శంభాజీని ఇద్దరిని కూడా తీసుకుపోయి అక్కడ ఆగ్రా కోటలో బంధించినప్పుడు, ఆ బందీఖానా నుంచి విడిపించడానికి ఈ మదాతి మేదర్ అనేటటువంటి వ్యక్తి శివాజీని విడిపించడానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టినటువంటి వ్యక్తి. ఎవరు? ఒక ముస్లిం. అంటే శివాజీని కాపాడడానికి ఒక హిందూ రాలేడు, ఒక ముస్లిం వచ్చిండు శివాజీని కాపాడడానికి, తన ప్రాణాలు పణంగా పెట్టిండు. సో శివాజీ ప్రాణాలు ఒక విధంగా కాపాడింది ఒక ముస్లిం. సో ఇవన్నీ నేను చెప్తున్నటువంటి విషయాలు కాదు, బుక్లో ఉన్నటువంటి విషయాలే చెప్తున్నాను. నేను ఎక్కడ కూడా తప్పులు చెప్తలేదు, ఉన్నటువంటి విషయాలే చెప్తున్నా. ఏంది ఏ బుక్ అని అంటే, రైజ్ ఆఫ్ ద మరాఠా పవర్. ఈ మహాదేవ్ గోవింద రణడే అనేటువంటి రాసినటువంటి పుస్తకంలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ఇవన్నీ చెప్తున్నటువంటి విషయాలు మరోసారి పుస్తకం పేరు చెప్తాను. రైజ్ ఆఫ్ ద మరాఠా పవర్ అనేటటువంటి ఒక పుస్తకంలో ఇవన్నీ రాసినాయి. దాదాపు 40% మంది, అదేవిధంగా 60,000 మంది శివాజీ యొక్క సైన్యంలో 60,000 మంది ముస్లింలే ఉన్నారంట. ఆ తర్వాత గిరిజనులు ఉన్నారంట. ఆ తర్వాత అడవుల్లో నివసించేటటువంటి ఆదివాసులు ఉన్నారంట. అంటే శివాజీ తన సైన్యంలో దేని బేస్గా ఎన్నిక చేసిండు సైన్యంలో మెంబర్లను అంటే, కెపాసిటీ ఏమనుకుంటే, అర్హత ఏమనుకుంటే వానికి అధికారాలు ఇచ్చిండు, అంతేగాని కులం, మతం ఆధారంగా కాదు అని చెప్పేసి. అంటే అదేవిధంగా ఆయన ముస్లింలకు వ్యతిరేకం శివాజీ అనేటటువంటిది ఇంకో తప్పుడు చరిత్రను చూపిస్తారు.
అది కూడా కాదు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఎట్లా? బాబా యాకూత్ షా షరీఫ్ వీళ్ళిద్దరు ముస్లిం సూఫీ సన్యాసులు అనమాట. ఈ సూఫీ సన్యాసులు అయినప్పుడు వీళ్ళు చచ్చిపోయినప్పుడు వీళ్ళ సమాధిలోనే మనం ఏమంటామంటే దర్గాలు అంటాం. ఈ దర్గాల దగ్గర అంటే ముస్లిం సూఫీ సన్యాసుల యొక్క బాబా యాకూత్ మరియు షా షరీఫ్ ఈ ఇద్దరి యొక్క దర్గాల దగ్గర పోయి దీపాలు వెలిగించినటువంటి ఒక రాజు ఎవరన్నా ఉన్నారా అంటే అది ఛత్రపతి శివాజీ. మరి ఛత్రపతి శివాజీ స్వయంగా పోయి మరి ఆ దర్గాల దగ్గర దీపాలు వెలిగిస్తే ముస్లింలకు వ్యతిరేక ఎట్లయితాడు అనేది ఇంకోటి. తర్వాత ఏం చేసిండు శివాజీ? మసీదును కట్టించిండంట. రాయగఢ్లోని తన రాజ సంస్థానానికి ఆపోజిట్గా ఉన్నటువంటి రాజభవనానికి ఆపోజిట్గా ఎదురుగా మసీదు కట్టించిందంట రాయగఢ్లో. అంటే యుద్ధాల్లో శివాజీ ఎప్పుడన్నా యుద్ధం చేస్తే ఆ యుద్ధాల్లో ఎక్కడన్నా ఖురాన్ దొరికితే ఆ ఖురాన్ను ఆ ముస్లిం మత పెద్దలకు అప్పచెప్తాను. నేను యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యుద్ధం దగ్గర ఖురాన్ దొరికింది, ఈ ఖురాన్ మంచిగా భద్రంగా పెట్టుండని చెప్పేసి శివాజీ ఖురాన్ ముస్లిం మత పెద్దలకు అప్పచెప్పిండట. సో ఇప్పుడు చెప్పండి, శివాజీ అనేటోడు తన సైన్యంలో ఎవరెవరిని పెట్టిండు? ముస్లింలను పెట్టిండు, గిరిజనులను పెట్టిండు, మావలీలను పెట్టిండు. అందుకే ఒక పద్యం కూడా వాడతారు, ఏమని? మావలీల మనసు గెలిచి మత మౌజ్జుల మదమనచిన శివరాయు నిజయ పదమున వడివడిగా అడుగులేస్తే వందే మాతరం మనదే జయ భారతం. అంటే మావలీల మనసు గెలిచి మత మౌజ్జుల మదమనిచిండంట. ఎవరు మావలీలు అంటే? కొండల్లో ఉండేటోళ్ళు, కోనల్లో ఉండేటోళ్ళు, గుట్టల్లో ఉండేటోళ్ళు, ఆదివాసులు, చెంచులు, కోయలు, చదువురానోళ్ళు, నిరక్షరాస్యులు, ఏమాత్రం కూడా నాగరిక సమాజంతో సంబంధం లేని వాళ్ళు, వీళ్ళను మనం మావలీలు అంటూ ఉంటాము. ఇట్లాంటి చదువురానోళ్ళతోటి అందరినీ కూడా కూడగట్టి జత కట్టించి మత మౌఢ్యులు మతం అంచిన ఎవరైతే పిచ్చిగా మతం అని తిరుగుతారో వాళ్ళ మౌఢ్యం అని ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇన్ని విధాలుగా ముస్లింలకు ఉన్నాడు. అదేవిధంగా దళితులను కూడా చాలా పెద్ద ఎత్తున ఆదరించిండు శివాజీ. దళితులను కూడా ఎక్కువ పెద్ద ఎత్తున అందరినీ సమానంగా చూసిండు. ఇప్పుడు ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానం అంటున్నాం చెప్తున్నాం, ఆర్టికల్ 14 కింద. కానీ ఛత్రపతి శివాజీనే ప్రజలందరినీ కూడా సమానంగా చూసి ప్రజలందరినీ కూడా సమానత్వంతో చూసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. అందుకే ఈయన హిందూ సామ్రాట్ కాదు, ఈయన ప్రజా సామ్రాట్ అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కొంతమంది మతతత్వ శక్తులు తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసము, తమ రాజకీయ అవసరాల కోసము సున్నితమైనటువంటి మనోభావాలను దెబ్బతీస్తూ ఈ జెడ్ జనరేషన్ ఏదైతే ఉన్నారో వాళ్ళకు పెద్ద పెద్ద వీడియోలు, ఇప్పుడు నేను ఈ వీడియో మాట్లాడుతున్నా కదా, ఇది కూడా ఒక 10 నిమిషాల వరకు వీడియో అవుతుండొచ్చు. ఈ 10 నిమిషాలు చూసేంత టైము ఈ జెన్జీ జనరేషన్ ఏదైతే లేటెస్ట్ కిడ్స్ అంటున్నామో వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకు 30 సెకండ్లు 1 మినిట్లో వీడియో చూస్తున్నారు అంతే. ఆ 30 సెకండ్లు ఆ 1 మినిట్ కూడా ఎట్లా చూస్తారు? దాని వెనుక ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి, ఒక ఎమోషన్ రేకెత్తించింది ఉండాలి, సున్నితమైన విషయాలు దెబ్బతీసే విధంగా ఉండాలి. ఒక వెనకాల మొత్తం ఇట్లా రక్తపాదాలు, ఒక ఆశయం, ఒక పెద్ద ఎజెండాలు ఇట్లా మొత్తం ఇట్లంతా కూడా ఎడిటింగ్ వీడియోలకి, ఈ సున్నితమైన వీడియోలకి ఇది 30 సెకండ్లు 1 మినిట్కి ఎడిక్ట్ అవుతున్నారు. కానీ లాంగ్ వీడియోస్ చూస్తలేరు. కానీ జనరేషన్ జెడ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు 30 సెకండ్ల వీడియోలు, 1 మినిట్ వీడియోలు చూసి నిర్ణయానికి రావద్దు. ఛత్రపతి శివాజీ హిందూ సామ్రాట్ కాదు, ఈయన ప్రజా సామ్రాటు, ప్రజలందరినీ సమానంగా చూసిన సమానత్వవేత్త. ఛత్రపతి శివాజీని మించిన సెక్యులర్ లేడు. సెక్యులర్ అంటే ఛత్రపతి శివాజీ, ఛత్రపతి శివాజీ అంటే సెక్యులర్ అంటేనే ఛత్రపతి శివాజీ యొక్క వారసత్వం నుంచి వచ్చింది. ఆ ఛత్రపతి శివాజీని చూసే జ్యోతిబాపులే సమానత్వ సిద్ధాంతాన్ని పట్టుకున్నాడు. ఆ జ్యోతిబాపులేనే అంబేద్కర్ గురువుగా భావించిండు. అట్లా ఛత్రపతి శివాజీ నుంచి సమానత్వం జ్యోతిబాపులేకి వచ్చింది. జ్యోతిబాపులే నుంచి అంబేద్కర్ సమానత్వాన్ని తీసుకున్నాడు. అంబేద్కర్ తీసుకున్నటువంటి ఆ సమానత్వమే భారత రాజ్యాంగంలో ఉన్నది. కాబట్టి ఛత్రపతి శివాజీ ప్రజా సామ్రాట్, హిందూ సామ్రాట్ కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రధానంగా జెన్జీ జనరేషన్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఊకిన హిందుత్వానికి ప్రతీక హిందుత్వం అని చెప్పేసి ఊకే జెండాలు పట్టుకొని ఆ మూలకి ఈ మూలకు ఛత్రపతి శివాజీ జయంతి రాగానే పిచ్చి పట్టిన లేక ఊకే ఉరలొద్దు, ఉరలాలే. చరిత్ర తెలుసుకొని ఛత్రపతి శివాజీ ప్రజా సామ్రాట్ అని చెప్పేసి ఆ భావజాలం తెలుసుకొని, చరిత్ర తెలుసుకొని మనము అడుగు ముందటికి వేయాలి. మీరు అట్లా అరవడం వల్ల కొంతమందికే శివాజీని పరిమితం చేసినటువంటి ఒక దరిద్రులు, నీచులు, నికృష్టులు అయిపోతున్నారు. మీకు తెలియకుండా మీరే శివాజీని హిందువులకు మాత్రమే పరిమితం చేస్తుండ్రు. ప్రజలెవ్వరికి కూడా సంబంధం లేదు, ఈయన మావోడే అన్నట్ల ఒక తప్పుడు చరిత్రను మీరు ప్రొజెక్ట్ చేస్తుండ్రు. ఇది తప్పు. అందరూ కూడా
ఛత్రపతి శివాజీ ప్రజా సామ్రాటు, ప్రజలందరికీ చెందినటువంటి వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి అని చెప్పడమే నా ఒక ఉద్దేశం. థ్యాంక్ యూ.